రచయిత్రి డాక్టర్ కె మీరాభాయ్ గారు. ఈ కథ హాస్య సంగీత పత్రికలో నవంబర్ 2004లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏమండి, మన పెళ్ళయ్యాక ఈ 60 రోజుల్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్కరోజైనా ఏమన్నా కోరుకున్నానా? గోముగా అడిగింది రాగిణి. 4 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని వచ్చిన అలసట తీరకముందే కొత్త పెళ్ళాం కోరికంటూ బాబు పేల్చడంతో మరింత నీరసం ముంచుకొచ్చింది కళ్యాణ సుందరానికి. 60 రోజుల్లో 30 రోజులు ఊళ్ళోనే ఉన్న పుట్టింట్లో గడిపిన విషయం ఇప్పుడు గుర్తు చేయటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉండొచ్చని దూరాలోచనతో ఆ విషయం ప్రస్తావించకుండా భయాన్ని దాచుకుంటూ నంగి నవ్వు నటించాడు సుందరం. అలా నవ్వొద్దు కళ్యాణి, ఆ నవ్వు నా గుండెలోకి దూసుకుపోయి నన్ను పిచ్చిదాని చేస్తుంది అంటూ భర్త కళ్ళలోకి రెప్ప వేయకుండా చూస్తూ గుసగుసగా అంది రాగిణి గీతాంజలిలో సిల్క్ స్మిత స్టైల్లో. నన్ను ఆడపేరుతో పిలవద్దన్నానా అని జుట్టు పీక్కోబోయి ఆగిపోయి చుట్టూ అనుమానంగా చూసి, ఎవరూ లేరే, ఎందుకు రహస్యంగా మాట్లాడుతున్నావు అడిగాడు సుందరం. రహస్యంగా కాదురా సుందరి, హస్కీగా మాట్లాడుతున్నానన్నమాట అంది రాగిణి మొగుడి దగ్గరికి వచ్చి చెదిరిన క్రాఫ్ను మరింత గారంగా చెరుపుతూ. చిరాగ్గా జుట్టు సర్దుకొని ఆ చిరాకుని పైకి కనబడనీయకుండా పక్కకి తిరిగి, ఈ చీరలో భలే అందంగా ఉన్నావోయ్ అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుందరం. నేనేం కట్టుకున్నానో కూడా సరిగ్గా చూడరనమాట. దీనిని మ్యాక్సీ అంటారు, చీర అనరు ముద్దుగా కోప్పడింది. సరే, 7 గంటలవుతుంది, కాస్త కాఫీ లాంటివి ఇస్తావా అడిగాడు సుందరం దీనంగా. అప్పుడు 7 గంటలైపోయిందా? ఇక 5 నిమిషాలే ఉంది, నేను చెప్పేది వినండి హడావిడి పడింది రాగిణి. కంగారుగా కుర్చీ నుండి లేచాడు సుందరం. 5 నిమిషాలేంటి? ఏమన్నా అఘాయిత్యం చేశావా ఏమిటి? నీకేం తక్కువ చేశాను? నన్ను అన్యాయం చేసి పోకు రాగిణి. రాగిణి గట్టిగా పట్టుకుంటూ దీనంగా అన్నాడు. అయ్యో, 3 నిమిషాలే ఉందండి, చెప్తున్నానా వినండి. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, డబ్బాలో కారపూస ఉంది, టేబుల్ మీద పొద్దున్నే వండేసిన భోజనం సిద్ధంగా ఉంది. 7 గంటల నుండి 9:30 దాకా నన్ను పలకరించకండి, మీకు కావలసినవన్నీ పెట్టుకొని తినండి అనేసి బెడ్రూమ్లోకి పరిగెత్తింది రాగిణి. సుందరానికి దిక్కు తోచేలేదు. తనేం తప్పు చేశాడా? ఏమిటబ్బా ఇదంతా? అన్నం వడ్డించుకొని తినే ముందు అంటే తను భోజనం చేయదా? 9:30 డెడ్లైన్ దేనికి? జవాబు దొరకని ప్రశ్నలతో తలనొప్పి రాగా నెమ్మదిగా తను పడగదిలోకి నడిచాడు. గదిలో టీవీ ముందర సెటిల్ అయిపోయింది రాగిణి. ఆవిడ చేతిలో పేపరు పెన్ను సిద్ధంగా ఉన్నాయి. సుందరం లోపలికి రాగానే అంటూ నోటి మీద వేలేసుకుంది. మాట్లాడద్దు, డిస్టర్బ్ చేయొద్దు అన్నట్లుగా. ఆ బిల్డప్ అంతా దేనికో అర్థం కావడం లేదు సుందరానికి. కొంపదీసి 4 సీరియల్స్ వరుసగా రాసేయాలనుకుంటుందా అనుకుంటూ టీవీ కేసు చూశాడు ఆశ్చర్యంగా. రాగిణి మామూలుగా చూసే ఛానల్ కాదది, ఏదో కొత్తది. కానీ తెలుగు సీరియల్స్ వస్తున్నాయి. మీది కాదు మాది కాదు అన్న ఛానల్ లోగో వెనకాల స్క్రీన్ మీద కనపడగానే ఓహో అనుకున్నాడు. ఇదేదో చూద్దాం అని చెప్పకపోతుందా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ గ్లాస్లోకి వంపుకొని కారపూస ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ పడగదిలోకి వచ్చి కూర్చున్నాడు. పెళ్లికి ముందే కాబోయే మొగుణ్ణి వదిన గారి మీద పగతో ద్వేషంతో రగిలిపోయే పెళ్లి కూతురు కథ ఏమిటో వస్తోంది. అదేమిటి రాగిణి, ఆడపిల్లనే కను, నిప్పు సాక్షి నీకిష్టమైన సీరియల్స్ కదా, అవి వదిలేసి ఇది పెట్టావెందుకు? కారపూస పరపరా నములుతూ ఉత్సుకతతో ఆపుకోలేక అడిగాడు సుందరం. టీవీ మీద నుండి కళ్ళు తిప్పకుండా చాలు అన్నట్టు చేయి చూపించింది రాగిణి. అదిగో మొదటి అక్షరం వచ్చింది. కుర్చీలో నుండి లేచి గంతేసినంత పని చేసి పేపర్ మీద అక్షరం రాసుకుంది. లవ్ అనే అక్షరం ఉంది. ఇంతలో అడ్వర్టైజ్మెంట్ మొదలైంది. కారపూస చప్పుడు కాకుండా తినండి, నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది అంది రాగిణి కళ్ళు 2 టీవీ తెరకు అంకితం చేస్తూ. సరే, విషయం ఏమిటో చెప్పు, సస్పెన్స్తో చస్తున్నాను బతిమలాడాడు కళ్యాణ సుందరం టెన్షన్ భరించలేక. బ్రేక్ సమయంలోనైనా ఇటు చూడొచ్చు కదా అని కూడా అడిగాడు. ఏమో, ప్రకటనలు వచ్చేటప్పుడు ఇంకో అక్షరం వచ్చేస్తే మిస్ అయిపోను. మీకు ఇప్పుడు తెలియదు నా మనసంతా మీదే అని, మీ సుఖమే నేను కోరుకుంటున్నానని,
రేపు మారుతి కారులో మీరు దర్జాగా తిరుగుతున్నప్పుడు అర్థమవుతుంది అంటూ ఎమోషనల్గా మాట్లాడింది రాగిణి. టీవీ స్క్రీన్ మీద నుండి దృష్టి మరల్చకుండా అంతలోనే కేవ్ అంటూ లోకోతీతమైన కేకబెట్టి, చెప్పానుగా అదిగో అక్షరం అంటూ సుందరం వీపు మీద తరుచుకొని లాచీలోకి థూ అనుకొని టీవీ వైపు చూశాడు. స్నా అన్న అక్షరం పెద్దగా కనబడుతోంది. అక్షరం రాసుకోవడంలో మునిగిపోయిన రాగిని తన అరుపుకి మొగుడు జడుచుకోవడం కూడా గమనించలేదు. మళ్ళీ లా స్నాతో అర్థవంతమైన పదాలు ఏమొస్తాయో ఆలోచిస్తూ ఉండండి. మనకి అరగంటే టైము. 9:30 దాకా వచ్చే అక్షరాలన్నీ కలిపి ఏ పదమో మనం ఫోన్ చేసి చెప్పాలి. అది 9:30 నుండి 10 లోపుగానే అంటూ ఈసారి కెవ్ అనే అరుపుకి ప్రత్యామ్నాయంగా ఓ గంతు వేసి టీవీలో మీకు మీరు ఫోన్ చేసి చెప్పాల్సిన నంబర్స్ అంటూ వస్తున్న ఆ సెల్ నంబర్స్లు 2 ఫోన్ నంబర్లు గబగబా రాసుకుంది. 8:30 అయ్యేసరికి సుందరానికి ఆకలేసింది. నీకు అన్నం కలిపి తీసుకురానా ప్రేమగా అడిగాడు. మాట్లాడద్దు అన్నట్టు సైగ చేసింది రాగిణి. సుందరం వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి మరో 4 అక్షరాలు రాసుకుంది రాగిణి. అవన్నీ మరో పేపర్లో రాసుకోమని సైకిల్తో చెప్తూ ఉంది భర్తకి. బుద్ధిగా అవన్నీ రాసుకుంటున్నాడు సుందరం. లవ్ స్నా నీ లా ద్వా లా అని ఉన్న అక్షరాల వైపు చూస్తూ ఉండిపోయాడు. బుర్ర బద్దలు కొట్టుకున్నా అదేమిటో అర్థమేమిటో పాలుపోలేదు అతనికి. టీవీ వెనకాల ఉన్న గడియారం 9:15 చూపిస్తోంది. ఇంకో 15 నిమిషాలు ట్రాన్స్లో ఉన్నట్టుంది. హాఫ్ అన్ అవర్ మోర్ అన్న చిన్ననాటి టీచర్ తోడుగా లెక్కల పరీక్ష గుర్తొచ్చి చెమటలు పట్టాయి సుందరానికి. అంటూ మరో అక్షరం కనబడింది. తెర మీద సుందరం బుర్రలో ఏవో మెరిసినట్టు నోరు తెరవబోయాడు. ష్ అంటూ ఆఖరి బిట్ రాసే విద్యార్థిలా ఊపిరి బిగబట్టింది రాగిణి. ఈసారి క్రూ అన్న అక్షరం రాగానే ఉత్సాహం ఆపుకోలేక ఆర్మీ మేడీస్ తాతలా అరిచాడు సుందరం, లాల్ కృష్ణ అద్వానీ అని. అయ్యో ఫోన్ అండి, ఫోను నంబర్ దొరకదు అంటూ రాగిణి అరవడంతో ఇద్దరు ఫోన్ దగ్గరికి పరిగెత్తారు. ముందు సెల్ ట్రై చేస్తూ ఉండండి కంగారుగా అంది. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి. అలా వినగానే ఫోన్ పెట్టేసి లైన్స్ బిజీ అన్నాడు సుందరం. అయ్యో ట్రై చేస్తూ ఉండండి, టైం అయిపోతుంది. మామూలు ఫోన్ ప్రయత్నించండి, ఒకదాని తర్వాత ఒకటి. నా వైపులా ముద్దులా చూస్తూ చెప్పకండి. టెన్షన్తో మొగుడన్న విషయం కూడా మర్చిపోయి విసుక్కుంది రాగిణి. ఈ నంబర్స్తో ప్రస్తుతం ఏ టెలిఫోను పనిచేయటం లేదు అని ఒకసారి, మీరు డయల్ చేసిన నంబర్ ఒకసారి సరిచూసుకోండి అని మరోసారి వస్తున్నాయి. గడియారం మీద సెకండ్ల ముళ్ళు కదులుతుంటే తన గుండెల్లో టైం బాంబ్ టిక్టిక్లు వినిపించినంత ఆదుర్దగా ఉంది రాగిణికి. సుందరం చేతిలోండి ఫోన్ లాక్కొని తనే గబగబా నంబరు నొక్కింది రాగిణి. మళ్ళీ డిటో రెస్పాన్స్ వస్తోంది. ఈ లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ట్రై చేయండి అని ఒకసారి, ఈ నంబర్తో ప్రస్తుతం ఏ టెలిఫోను పనిచేయటం లేదు అని మరోసారి, మీరు డయల్ చేసిన నంబర్ ఒకసారి సరిచూసుకోండి అని ఇంకోసారి వచ్చింది. గడియారం నెమ్మదిగా 10 గంటలైని పాట పాడింది. రాగిణి ముఖం నిరాశ నిస్పృహతో వాడిపోయింది. పట్టలేనంత కోపం కూడా వచ్చింది. గుమ్మం దాకా వచ్చిన మారుతి కారు రయ్యుమని వెనక్కిపోయిందన్న ఊహ మనసును మండిస్తూ ఉండగా, అంతా బోగస్, నంబర్లన్నీ కావాలని తప్పు ఇవ్వడమే లేక ఫోన్ పక్కన పెట్టేయడమో చేసుంటారు అంటూ టీవీ వాళ్ళ మీద మండిపడ్డం మొదలుపెట్టింది. కళ్యాణ సుందరానికి జాలేసింది. పోనీలే రాగిణి, మొన్న మనం అదేదో పుస్తకంలో ఫోటోలకి క్యాప్షన్ రాసి పంపించాం కదా, అక్కడ అది ఇక్కడ ఇది అని, దానికి గ్యారంటీగా ప్రైజ్ వస్తుందిలే అన్నాడు ఓదార్పుగా. మీది కాదు మాది కాదు ఛానల్ అంతవరకు వస్తున్న సీరియల్ మీ మొహాలకు ఈ రోజులకి ఇది చాలే అన్నట్టు తన రెండో భర్తను చేసుకోబోయే మూడో పెళ్ళాన్ని భగ్నం చేయడానికి పథకం రచించిన కథానాయక వికృతంగా నవ్వుతుండటంతో ఫ్రేమ్ ఫ్రీజ్ చేయబడింది. ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలు చూరగున్న వెర్రి వెంగళప్పలు ఇంతవరకు చూశారుగా. ఇక ఈ వారం ప్రశ్న, తన రెండో భర్త చేసుకోబోయే మూడో పెళ్లిని కథానాయక ఎలా భగ్నం చేసింది? సరైన సమాధానం రేపటిలోగా మాకు రాయండి. 2 కేజీల వెండి గెలుచుకోండి అంటూ అరుస్తోంది టీవీ యాంకరమ్మ. పళ్ళు నూరుతూ టీవీ ఆఫ్ చేసి నీరసంగా మంచం మీద వాలిపోయింది రాగిణి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. సో
సో వెనకటి రోజుల్లో టీవీ ఛానల్స్లు ప్రోగ్రాముల్లో ఇలాంటి క్విజ్లు కాంటెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా డయల్ చేసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫేస్ చేశారా? సరదాగా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.